మరి ప్రభు క్రిస్టియన్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మానవులందరికీ కూడా ఒక విధిని నిర్ణయించి ఆ విధి నిర్ణయం చొప్పున వాళ్ళు నడవాలనేది ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి సందేశం. అందులో ముఖ్యంగా మరణం అనేది మనిషి యొక్క విధిని నిర్ణయిస్తుంది. ఏమండి, మానవులందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అనేటువంటిదే దేవుని యొక్క విధి. మానవులందరి గురించి దేవుడు చెప్పాడు. ప్రకటన గ్రంథంలో ఈ మాటను స్పష్టంగా మనం చూసినట్లయితే ఎలాగో రాయబడింది. ప్రకటన గ్రంథము మరి 14వ అధ్యాయము 9వ వచనం నుంచి రాయబడింది. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఎలాగో చెప్పాను, ఆ క్రూర మృగమునకు కానీ దాని యొక్క ప్రతిమకు కానీ ఎవడైనాను నమస్కారం చేసి తన నొసటి అందేమి చేతి అందేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల, ఒక ముద్రను గురించి చెప్తున్నాడు. ఆ ముద్ర కనుక ఎవడైనా కానీ నొసటి ఎందు కానీ చేతి ఎందు కానీ వాడు వేయించుకున్నట్లయితే, అంటే ఈ ముద్ర అంటే నుదుటి రాత చేతి రాత అని కాదు, ఇది దేవుడు గ్రంథంలో చెప్పినటువంటి విధి నిర్ణయమును బట్టి చెప్తున్న మాట. అటువంటి వాడు ఆ మనుషుడికి ఏమి నిర్ణయించబడుతుంది? అతని యొక్క మరణమే అతని విధిని, అంటే అతని ఆత్మ పరలోకం వెళ్తుందా నరకం వెళ్తుందా అనేటువంటిది నిర్ణయించబడుతుంది. మరణానికి ముందు అతను ప్రవర్తించిన ప్రవర్తన విధానం అతని గమ్యాన్ని నిర్ణయిస్తుంది, అతని యొక్క ఆత్మ గమ్యాన్ని నిర్ణయిస్తుంది అని ఈ దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అతను ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధించబడిన హృదయం కఠినపరుచుకున్న వ్యక్తి గురించి చాలా చెప్పబడతా ఉంది. అంచేత ప్రతి మనిషి దేవుడు ఇచ్చినటువంటి విధిని తప్పగా అనుసరిస్తూ విధి నిర్ణయమును బట్టి అతను నడుచుకుంటూ తన యొక్క మరియు లక్ష్యాన్ని తన యొక్క గమ్యాన్ని పరలోకం వైపు అడుగులు వేస్తూ నడుచుకోవాలనేటువంటిది దేవుని గ్రంథం తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. వాక్యం విన్నే మీకు అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.